ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రపతి ప్రోటోకాల్ వివాదం దుమారం రేపుతోంది. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అంశంపై అసహనం వ్యక్తం చేయగా, రాష్ట్రపతి ప్రోటోకాల్ పాటించకుండా టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఎన్నికల వేళ రాష్ట్రపతి పదే పదే వస్తే అన్ని పనులు మానుకొని ఆమె వెనకాలే తిరగడం సాధ్యం కాదంటూ బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు ప్రోటోకాల్ దక్కలేదని స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసహనం వ్యక్తం చేశారు. సిలిగుడిలో అంతర్జాతీయ సంతాల్ ఆదివాసీ సదస్సుకు ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అక్కడ సమావేశం నిర్వహించేందుకు అధికారులు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేశారు. భద్రతా కారణాలను చూపుతూ సదస్సు వేదికను డార్జిలింగ్ కు మార్చారు. ఈ విషయమై స్థానికుల ఎదుటే రాష్ట్రపతి ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్తో పాటు సన్నాహాల్లో తలెత్తిన లోపాలను ఎత్తి చూపారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్పోర్టులో స్వాగతం పలికేందుకు సీఎం మమతా బెనర్జీ లేదా ఆమె కేబినెట్లోని మంత్రులు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిలిగుడిలో 5 లక్షల మంది తరలివచ్చినా సరిపోయేంత స్థలం ఉందని చెప్పారు. సదస్సు నామమాత్రంగా జరగాలని, ఆదివాసీలు ఎవరూ రాకూడదనే ఉద్దేశంతోనే అలా చేశారని రాష్ట్రపతి ముర్ము మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, ఆమె తన చెల్లెలు లాంటివారని రాష్ట్రపతి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ పాటించకపోవడం, అంతర్జాతీయ సంతాల్ సమ్మేళనం వేదికను అకస్మాత్తుగా మార్చడంపై ప్రధాని నరేంద్ర మోదీ బంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతిని బంగాల్ ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ఈ విషయంలో టీఎంసీ సర్కార్ అన్ని హద్దులు దాటిందని విమర్శించారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనదని, ఆ పవిత్రతను ఎల్లప్పుడూ గౌరవించాలన్నారు. స్వయంగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి వ్యక్తం చేసిన ఆవేదన భారతీయులందరినీ కలిచివేసిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కోల్కతా వేదికగా జరిగిన ఎస్ఐఆర్ ధర్నాలో పాల్గొన్న ఆమె రాష్ట్రపతిని తాము గౌరవిస్తామని, కానీ రాష్ట్రపతి బీజేపీ సలహా మేరకే ప్రసంగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మణిపూర్, ఛత్తీస్గఢ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజనులపై దాడులు జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి ఎందుకు మౌనంగా ఉన్నారని దీదీ ప్రశ్నించారు. ఏడాదికి ఒకసారి వస్తే తప్పక రాష్ట్రపతికి స్వాగతం పలుకుతామని చెప్పిన మమత ఎన్నికల వేళ పదే పదే వస్తే అన్ని కార్యక్రమాలకు ఎలా హాజరు కాగలమని ప్రశ్నించారు. ఎప్పుడూ రాష్ట్రపతి వెనకాలే తిరగాలంటే సాధ్యం కాదని దీదీ పేర్కొన్నారు.